హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి జస్ట్ 12th పాస్ అయితే చాలు. దీని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ అప్లై చేసుకునే డేట్ అయితే నిన్ననే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంకా లాస్ట్ డేట్ చూసినట్టయితే November 27 అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ వచ్చి November 29. ఇది ఏంటి అంటే ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఈ టైం లోపల పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 18 years ఏజ్ అనేది ఏ కేటగిరీకి అయినా ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్టయితే ఫర్ జనరల్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 30 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు అప్ టు 33 years, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు టిల్ 35 years వరకు ఉంది. ఇంకా డిజేబిలిటీ వాళ్ళకి చూసుకున్నట్టయితే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి అప్ టు 40 years, ఓబీసీ వాళ్ళకు 43 years, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 45 years అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల విషయానికి వచ్చినట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ డ్యూటీ చూసుకున్నట్టయితే ప్యాసింజర్స్ ఎంక్వైరీస్ క్లియర్ చేయడం, టికెట్స్ ఇవ్వడం, రిజర్వేషన్ అండ్ క్యాన్సిలేషన్ టికెట్స్ అప్డేట్ చేస్తూ ఉండటం. శాలరీ విషయానికి వస్తే అప్ టు 30,000 దాకా ఉండొచ్చు ప్లేస్ బట్టి. ఇంకా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎప్పటికప్పుడు న్యూ డేటాని అప్డేట్ చేస్తూ ఉండటం, ఫినాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం. శాలరీ చూసుకున్నట్టయితే ఒక 25,000 దాకా ఉంటుంది. ఇంకా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన ఆఫీస్ వర్క్ చేయడం, మెయిన్గా ఫైల్స్ని ఫిజికల్ అండ్ డిజిటల్గా మెయింటైన్ చేస్తూ ఉండటం. దీని శాలరీ చూసుకున్నట్టయితే అరౌండ్ 22,000 దాకా ఉండొచ్చు. ఇంకా ట్రైన్స్ క్లర్క్ ట్రైన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది అని డిజిటల్ అండ్ ఫిజికల్గా రికార్డ్ చేయడం, పార్సల్స్ ఎప్పుడు వెళ్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అని రికార్డ్స్ ఇస్తూ ఉండటం. శాలరీ చూసుకున్నట్టయితే మంత్లీ 20,000 దాకా ఉంటుంది. ట్రైన్ క్లర్క్ తప్ప మిగతా అన్ని పోస్టులు ఆఫీస్లోనే వర్క్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకు 500, ఇందులో 400 అనేది తిరిగి రీఫండ్ అయితే చేస్తామని మెన్షన్ చేసి ఉన్నారు. అది కూడా ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అటెండ్ అయ్యి ఉంటారో. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు అయితే ₹250. సో ఈ కేటగిరీ వాళ్ళకు మొత్తం ఫీ అనేది రీఫండ్ చేస్తారు అని అయితే ఉంది. ఇందులో కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది అపీర్ అయి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సిబిటి ఫస్ట్ స్టేజ్లో టోటల్ టైం అనేది మనకి 1.5 hours ఉంటుంది. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటే జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. పూర్తి సిలబస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఒఫిషియల్ డాక్యుమెంట్ పిన్ చేసి ఉన్నాను. అందులో పేజ్ నెంబర్ 18లో చూడండి. సిబిటి 1 అనేది జస్ట్ స్క్రీనింగ్కి మాత్రమే. దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ అయితే చెయ్యరు. ఇంకా సెకండ్ స్టేజ్ వచ్చినట్టయితే టోటల్ టైం సేమ్ 1.5 hours, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 120. సో ఇందులో జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. సిబిటి 1 అండ్ సిబిటి 2 రెండిట్లోనూ నార్మలైజేషన్ అయితే ఉంది, బట్ మెరిట్ లిస్ట్కి మాత్రం సిబిటి 2 అయితే కన్సిడర్ చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లో కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంది. అది కూడా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ పోస్టులకి అయితే ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే 12th పాస్ అయితే సరిపోతుంది. కానీ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకు మినిమం 50% మార్క్స్ ఉండాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళకు పాస్ అయితే చాలు. అండ్ దీంతోపాటు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ. సర్టిఫికేట్స్ అయితే అడగరు, బట్ స్కిల్ టెస్ట్లో టెస్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఇందులో ఓవరాల్గా 272 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసినట్టయితే యూఆర్ 150, ఈడబ్ల్యూఎస్ 24, ఓబీసీ 68, ఎస్సీ 40, ఎస్టీ 25. టెస్ట్ సెంటర్ గురించి ఒఫిషియల్ నోటిఫికేషన్లో అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో నేను చూసిన దాంట్లో తెలంగాణ అండ్ ఏపీవి కింద మెన్షన్ చేశాను. రిగార్డింగ్ నోటిఫికేషన్ గురించి మీకేమన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ది వీడియో గాయ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి న్యూ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నాకు మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ రాగానే ఇన్స్టాంట్గా పెట్టడానికి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి.
అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. సో దానికి రిలేటెడ్ ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే మెన్షన్ చేసి ఉన్నాను. అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ నోటిఫికేషన్.